ఒక నిర్మాత తెలంగాణలో సినిమా తీయాలని అంటే రెడీ ఉండు కానీ 9 పైసలు పెడితే నా పైసలు రివర్స్ వస్తాయా ఎట్లా ఏదైనా కాన్ఫిడెన్స్ మనం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇలా శంకర్ అన్న లాంటి డైరెక్టర్లు ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి మనం ఒక 10 కోట్లు 5 కోట్లు పెట్టి 20 కోట్లు పెట్టి ప్రొడ్యూసర్లు మనం చేపాటు వాళ్ళకి సపోర్ట్ గా నిలబడితే 100% మనం వందలాది తెలంగాణ సినిమాలు తెలంగాణ డైరెక్టర్లు ఒక మంచి ఆంధ్ర సినిమాకి ఈ ఆంధ్ర తెలంగాణ అనేది ఏం లేదు. మనం మంచి సినిమాలు తీయొచ్చు. మనం ప్రొడ్యూసర్ గా ముందుకు రావాలి. ముఖ్యమంత్రి మనోడే తెలంగాణోడే కదా ఆంధ్రోడా, హోమ్ మినిస్టర్ మనోడే తెలంగాణోడే ఆంధ్రోడా, సినిమాటోగ్రఫీ మనోడే తెలంగాణోడే ఆంధ్రోడా. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు ఏం చేస్తున్నావయ్యా సార్? ఓ కోమటిరెడ్డి సార్, మీడియా రూపకంగా చూడాలి, మీరు ఇంటెలిజెన్స్ ఉంటే కూడా మీకు రిపోర్ట్ పోవాలి. అసలు ఏం జరుగుతుంది మా తెలంగాణ సినీ కళాకారుల గురించి? సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉన్నావు నువ్వు, మా గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ వచ్చినాక టిఆర్ఎస్ గవర్నమెంట్ మనం డిమాండ్ చేస్తే రవీంద్ర భారతిలో ఒక ఫోటో పెట్టిరు. మరి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, మా సినిమా ఇండస్ట్రీ గురించి ఒక చర్చలు పెట్టారు. సినిమా అంటే తమాషా అనుకుంటురా మీరు? ఒక ప్రభుత్వాలనే కింద మీద వేసేస్తుంది, అదే సినిమాకున్న పవర్. ఒక ఎన్టీ రామారావు లాంటి ఆయన ఒక సినిమా హీరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు టీడీపీని పెట్టి. ఇవాళ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిండు టీడీపీ ఏదో జనసేన పెట్టి. సినిమా అంటే ఎంత గ్లామర్ ఉంది, ఎంత ఉంది. తెలంగాణ అంటే మీకు అంత చిన్న చూపా ముఖ్యమంత్రి?